India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. రైట్, ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే, కొంతమంది పిల్లలు ఒక్కొక్కసారి బాగా చదువుతూ ఉంటారు, కొన్నిసార్లు టీచర్ మారితే ఎక్కువ చదువుతూ ఉంటారు, కొన్నిసార్లు టీచర్ వల్ల చదవకపోవడం కూడా చూస్తూ ఉంటాము. సో దీనికి అసలైన కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది, ఏం ప్రాబ్లం, సొల్యూషన్ ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. దానికోసం మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మారుతూ ఉంటున్నారు, చాలా చేంజ్ అవుతారు. అంటే ఇప్పుడే బాగా చదువుతారు, మళ్ళీ వెంటనే లో అయిపోతూ ఉంటారు. టీచర్ మారితే కూడా అప్పుడప్పుడు ఎక్కువగా టాపర్ అవుతూ ఉంటారు. సో దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? జనరల్గా చాలా మంది పేరెంట్స్ నోటీస్ చేస్తూ ఉంటారు, ఈ మ్యాథ్స్ టీచర్ మారారు లేదా సైన్స్ టీచర్ మారారు, మొన్నటిదాకా బాగా చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు, లేదా మొన్నటి వరకు పెద్దగా చేసేవాళ్ళు కాదు, ఈ టీచర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సీరియస్గా చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. మరి అసలు ఇది ఒక్క సందర్భం అయితే, రెండోది ఏమవుతుందంటే, కొంతమంది పిల్లలు ఏమవుతుంది, కొన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు, కొన్ని సబ్జెక్టులో వీక్ అవుతూ ఉంటారు. అవును సార్, అవును. రైట్. సో మరి ఇది ఎందుకు జరుగుతుంది, దీంట్లో ఉన్నటువంటి బలమైన కారణం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి? మనం ఏమిటంటే ఎప్పుడు కూడానండి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. అవునవును. పిల్లలకి ఎప్పుడు కూడా చదువు అంటాను తప్ప ఎలా చదవాలో చెప్పు, ఖచ్చితంగా నువ్వు బలంగా ఉండాలి అని చెప్తాను తప్ప ఎలా ఉండాలో చెప్పు. సార్, నిజంగానే మ్యాథ్స్ అంటే భయపడుతూ లాంగ్వేజెస్ ఎక్కువ చదువుతూ కూడా పిల్లల్ని చూస్తూ ఉంటాం. సో అలా ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? సో ఇక్కడ అదే ఇప్పుడు నేను కొన్ని స్టేజెస్ చెప్తాను. జస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి ఏ లెర్నింగ్లో అయినా సరే. సో ఈ స్టేజెస్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని స్టేజెస్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుంటుంది కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో. సో ఆ ఎఫర్ట్ ఇవ్వలేనటువంటి సందర్భంలో వాళ్ళు దాని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అది ఎలాగో చెప్తాను. జనరల్గానండి ఏ సబ్జెక్ట్లో అయినా, సపోజ్ ఇప్పుడు మీరు మ్యాథ్స్ అన్నారు, లేదు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఏదైనా తీసుకోండి. ఏది తీసుకున్నా సరే ముందు ఆ పిల్లవాడు ఆ సబ్జెక్ట్తో లవ్లో పడాడండి. దే డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఫస్ట్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ టీచర్ స్టైల్ అనమాట అండి. ఆ టీచర్ యొక్క స్టైల్ మీద వాళ్ళకు ముందు కనెక్ట్ వస్తుంది అనమాట. సో దానికి అందుకే మనం ఎప్పుడు కూడా లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే, న్యూరో సైన్స్లో ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఆ లెర్నింగ్లో ఫస్ట్ స్టేజ్ ఎమోషనల్ కనెక్ట్, రెండో స్టేజ్ కాగ్నిటివ్ కనెక్ట్, మూడవది సోషల్ కనెక్ట్. ఈ 3 స్టేజెస్ ఉంటాయి లెర్నింగ్లో. రైట్. సో ఏమిటిది ఈ డిఫరెంట్ ఏమిటి, ఎలా ప్రతిదీ ప్రభావం చూపుతుందని మనం అనుకున్నట్లయితే, ఆ ఎమోషనల్ కనెక్ట్, ఈ ఎమోషనల్ కనెక్ట్ ఏమిటంటే, ఆ టీచర్ ప్రత్యేకించి స్కూల్ వ్యవస్థలో మనం చూసినప్పుడు టీచర్ మనం టీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, టీచర్ యొక్క ఎఫెక్ట్, టీచర్ యొక్క స్టైలు వీళ్ళని ఆ సబ్జెక్ట్ వైపు ఇంట్రెస్ట్ తీసుకువెళ్తుంది. మీరు అందుకే చాలామంది కొంతమంది టీచర్స్ మారినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఆ టీచర్ స్టైలు, టీచర్ వీళ్ళని కొంచెం కోఆపరేట్ చేయొచ్చు, టీచర్ని ఎంకరేజ్ చేయొచ్చు వీళ్ళని బాగా. సో టీచరు ఇది ఇంత కష్టం కాదు, ఇంత ఈజీ అని చెప్పచ్చు. లేదా టీచర్ వీళ్ళ తప్పుల్ని అంటే ఫీడ్బ్యాక్ ద్వారంలో వాళ్ళని గైడ్ చేయొచ్చు. ఇది తప్పు కాదు నాన్న, ఇక్కడ వరకు నువ్వు కరెక్ట్గా వచ్చావు, లాస్ట్ ఆన్సర్ ఓకే, ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ చేసావు అని ఎంకరేజ్ చేయొచ్చు. సో ఈ స్టైల్స్ అన్నీ కూడా వాళ్ళని మారుస్తాయి అన్నమాట అండి. సో ఉదాహరణకి ఒక టీచరు ఒక మంచి స్మైల్తో ఉన్నాడు అనుకోండి, వాళ్ళు వెంటనే ఆ పిల్లలు ఆ రిలాక్స్ ఫీల్ అవుతారు. సో టీచరు వాళ్ళ తప్పుని మనం కరెక్ట్ చేస్తూ మొదలుపెట్టాడు, అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసినా సరే అది కాదు నాన్న అని దాన్ని ఎంకరేజ్మెంట్ దూరంలో ఉన్నారు. సో వీళ్ళ బ్రెయిన్ ఇంకొంత ఓపెన్ అవుతుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తూ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, దే ఫీల్ కాన్ఫిడెంట్. ఒక టీచర్ బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు కానీ కేరింగ్గా ఉన్నాడు, అప్పుడు ఏం ఫీల్ అవుతారు, దే ఫీల్ సేఫ్, చాలా సేఫ్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో అట్లా కాకుండా ఒక టీచరు హ్యూమిలియేట్ చేస్తున్నాడు, నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని,
వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది. ఖచ్చితంగా. చూసారా? అంటే దీన్నే ఒక ఎమోషనల్ కనెక్ట్ అని చెప్తాం అనమాట అండి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ స్టేజ్లో నేను ఇందాక చెప్పిన 4 పాజిటివ్ లక్షణాలు టీచర్ వైపు నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సైన్స్ ఏం చెప్తుందండి, నేను చెప్పేవి ఏమి జనరల్ స్టేట్మెంట్స్ కాదండి. సైన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఆ సందర్భంలో మీకు డోపిమిన్, ఆక్సిటోసిన్ అంటారు, బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్. మనం రీల్స్ చూసేటప్పుడు, సోషల్ మీడియా చూసేటప్పుడు కూడా మనకి వచ్చేటువంటిది డోపిమినే. అంటే వెంటనే ఇమీడియట్గా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, దాంతో కనెక్ట్ అవుతాం మనం. సో అది న్యూరో ట్రాన్స్మిటర్. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ డోపిమిన్, ఆక్సిటోసిన్ అనేటువంటి 2 రిలీజ్ అవుతాయి. సో ఈ 2 కూడా ఏంటంటే ఆ బ్రెయిన్ని మీకు ఆ ఇంట్రెస్ట్కి వైపు ప్రయాణించేటట్టు చేస్తాయి. సో మీరు అట్లా కాకుండా హ్యూమిలియేట్ చేసినప్పుడు లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయలేనప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు కూడా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసోల్ అంటాం. సో అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది స్ట్రెస్ని రిలీజ్ చేసేటువంటి ఒక రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఆ బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది. అందుకే కొంతమంది పిల్లలు కొన్ని క్లాసెస్లో కూర్చుంటారంతే, ఏం నేర్చుకోరు. అవును సార్, ఎక్కువగా చూస్తూ ఉంటాం, భయపడుతూ కూడా కూర్చొని చూస్తూ ఉంటాం సార్. అంటే టీచర్ రాగానే సో అలా భయపడుతూ కూడా చూస్తూ ఉంటాం. సో దానికి కూడా రీజన్స్ ఉంటాయి అంటే ఎస్, అదే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది అదే. సో అందుకని మొట్టమొదటిగా ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఒక టీచర్ కాకపోతే ఏమవుతుందంటే పిల్లల వైపు నుంచి కూడా అంటే సెల్ఫ్ లెర్నింగ్లో ఏంటంటే వాళ్ళకి వాళ్ళే ఆ ఎమోషనల్ కనెక్ట్ నేర్చుకుంటారు. రెండవది కాగ్నిటివ్ కనెక్ట్. ఆ కాగ్నిటివ్ కనెక్ట్ కానీ కాగ్నిటివ్ రిలేషన్షిప్ కానీ. ఏంటి కాగ్నిటివ్ రిలేషన్షిప్ అంటే? కాగ్నిటివ్ అంటే మనం మైండ్లో ఆలోచించేయటం. సో ఆ కాగ్నిటివ్ కనెక్ట్, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మ్యాథ్స్కి ఎందుకు దూరం అయిపోతారు అని. చాలా మంది అదే ఉంటుంది ఎక్కువగా. లాంగ్వేజ్ నేర్చుకున్నట్టుగా లేదా సోషల్ సైన్స్ నేర్చుకునేటట్టుగా, బయాలజీ నేర్చుకునేటట్టుగా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఉండదు కదా. సో ఎందుకని? అక్కడ ఈ కాగ్నిటివ్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎక్కువ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని మరలా అప్లై చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి ఇనీషియల్గా ఎక్కువ లోడ్ అవసరం. ఇప్పుడు మీరు అదే సోషల్ సైన్సెస్కి సంబంధించి మీరు మాట్లాడారు లేదా లాంగ్వేజెస్కి సంబంధించి మీరు మాట్లాడారు అంటే రిలేటివ్గా లెస్ ఎఫర్ట్తో మీరు ఒక స్థాయికి వస్తారు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవసరం అవుతుంది. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ మ్యాథమెటిక్స్ సందర్భానికి వచ్చేటప్పటికి లేదా సైన్స్కి సంబంధించేటప్పటికి ఎక్కువ మంది దూరం అవుతారు. ఓకే. సో ఇక్కడ ఆ కాగ్నిటివ్ రిలేషన్షిప్ డెవలప్ అవ్వదు. డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుందో ఆ ఎఫర్ట్ని ఇవ్వగలిగేమో ఆ స్థాయి దాటిన తర్వాత, అందుకే ఆ పిల్లలు కొంతమంది మ్యాథ్స్ చాలా అలవాటుగా చేసేస్తారు, కొంతమంది సైన్స్ చాలా ఈజీగా చేసేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు వాళ్ళు. ఆ ఇవ్వవలసినటువంటి ఎఫర్ట్ ఫస్ట్ స్థాయిలో ఇవ్వగలుగుతారు, ఆ తర్వాత వాళ్ళ జర్నీ ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ఈ కాగ్నిటివ్ రిలేషన్షిప్లో కొన్ని సబ్జెక్టులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఇవ్వలేనటువంటి వల్ల ఆగిపోతారు. ఓకే, కరెక్ట్ సార్. అండ్ సార్ మనకి క్లాస్ రూమ్లో చూస్తూ ఉంటే ఆ పిల్లలు మార్క్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, తక్కువ రాగానే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మార్క్స్ కూడా ఒక రకంగా వాళ్ళు మారడానికి కారణం అంటారా? అంటే సబ్జెక్ట్లో మార్క్స్ ఎక్కువ వస్తే అది ఎంకరేజ్మెంట్ వస్తుంది కదండి. సో మార్క్స్ కూడా ఒక రకమైన కారణం. అది ఒక లాస్ట్ స్థాయిలో అది ఒక కంపారిజన్లో అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇప్పుడు మనం చెప్తున్నది ఎప్పుడు కూడా ఏమిటంటే మార్క్స్ ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు, వాటి మీద బేస్ చేసుకున్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం, రైట్? సో అది మొదటి రోజు నుంచి దాన్ని చూడకూడదు అని చెప్తాం మనం ఎప్పుడు ఏ వీడియోలో చెప్పినా సరే. మొదటి రోజు నుంచి దాన్ని టార్గెట్ చేయొద్దు. సో అది టార్గెట్ చేసే సందర్భం వస్తుంది, అంతకు ముందు వీళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకునేటట్టుగా తయారు చేయాలి అనేటువంటిది మనం చెప్పేటువంటిది. ఓకే సార్. సో ఇక్కడ ఆ కాగ్నిటివ్ రిలేషన్షిప్లో ఏమవుతుందంటే ఆ టోటల్ సబ్జెక్ట్ని వాళ్ళకు వాళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, దాన్ని అప్లై చేసేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాంట్లో షార్ట్ కట్స్ అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా స్వతహాగా వాళ్ళకు వాళ్ళు చేసుకునేటప్పుడు వచ్చేటువంటిదే ఆ కాగ్నిటివ్ రిలేషన్షిప్ అన్నమాట అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఓకే. సో ఈ స్టేజ్ దాటితేనే నెక్స్ట్ స్థాయికి వస్తాం. అంటే ఈ స్టేజ్లో మనం కరెక్ట్గా మనం చేయగలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది కష్టమైన పని అయినా కూడా వాళ్ళు ఈజీగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి సోషల్ రిలేషన్షిప్, ఆ లెర్నింగ్తో ఉన్నటువంటి సోషల్ రిలేషన్షిప్.
సో ఉదాహరణకి సోషల్ సైన్సెస్ తీసుకున్నారు. సోషల్ సైన్సెస్ తీసుకునేటప్పుడు అక్కడ వాళ్ళు చదువుకునేటువంటి సోషల్ సైన్స్ బయట ఉన్నటువంటి సమాజంతో వీళ్ళు కనెక్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, సో దే వాల్యూ ఇట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది, ఈ సైన్స్ ఇప్పుడు సపోజ్ మన కార్ నడుస్తుందంటే దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఎలా రిలేట్ అయ్యి ఉంది, ఫ్లైట్స్ ఎగురుతున్నాయంటే ఎట్లా రిలేట్ అయ్యి ఉంది, ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని బయట ఉన్నటువంటి పరిస్థితులతో రిలేషన్ చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఆ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ సోషల్ రిలేషన్షిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే సోషల్ రిలేషన్షిప్ పెరిగిందో మీకు ఏమవుతుంది, దాని వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే వాల్యూ పెరిగిందో మీకు కొంత ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే ఆ ఎంకరేజ్మెంట్ వచ్చిందో మీరు మోర్ ఎఫర్ట్ పెడతారు. అప్పుడు మరలా ఇది బ్యాక్ కాగ్నిటివ్ రిలేషన్షిప్ ఏదైతే అన్నానో అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎఫర్ట్ మరలా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైపోతుందంటే నార్మల్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఆ డిస్కంఫర్ట్ నార్మలైజ్ అయిపోతుంది అనమాట అండి. అందుకే కొంతమంది పిల్లలు ఆ కష్టమైన అనిపించినటువంటి సబ్జెక్టులను కూడా ఈజీగా చేసుకెళ్ళిపోతారు. ఈ పిల్లలు ఆ స్థాయిని దాటుకుని వస్తారు తెలియకుండా. సో ఇది నేను చెప్తున్నటువంటిది, ఆ లోపల నిగూఢంగా ఉన్నటువంటి అర్థాలు ఇవి. సో అంటే ఇప్పుడు మనం చేసేటువంటి బయట నుంచి మనం చేసేటువంటివన్నీ కూడా వీటిని స్ట్రెంథెన్ చేసేటువంటి విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో ఎవరికి ఏది అవసరమో అనేటువంటిది గుర్తించి మనం వ్యవస్థలో మనం అందించాలి. సో అందించినప్పుడు ఆ మార్పు అనేటువంటిది తథ్యం అనేటువంటిది మనం ఎప్పుడు చెప్తున్నటువంటి విషయం. సో మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువగా పేరెంట్స్, మా అబ్బాయి ఇన్ని రోజులు బాగా చదివేవాడు, ఇప్పుడు చదవట్లేదు, ఈ సబ్జెక్ట్ ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇష్టం ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ కానీ. సో అలాంటప్పుడు మీకు ఎక్కువగా ఫేస్ అయిన సిచ్యువేషన్ ఏంటి, అంటే ఎక్కువగా మీరు చూసిన కేసెస్ ఏంటి, అంటే ప్రతి ఒక్కరికి? సో ఇది పర్టికులర్లీ ఏమవుతుందంటే అండి, ఓవర్ అంటే బికాస్ ఆఫ్ ద పేరెంటింగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టీచర్ కానివ్వండి, ఈ రెండు కీలకమైన పాయింట్స్ ఇందులో. సో పేరెంటింగ్లో ఆ స్ట్రగులింగ్ అనేటువంటి ఎలిమెంట్ని మీరు తీసేస్తారనుకోండి, ఏమవుతుంది, సో ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే చేతులు ఎత్తేస్తాం. అవును, రైట్. సో అది స్లోగా మనం అలవాటు చేయవలసినటువంటిది ఉంటుంది. సో అది అలవాటు చేయకపోతే ఆటోమేటిక్గా ఇది అయిపోతారు. అదే రెండో ఆస్పెక్ట్ అంటే టీచర్ అనేటువంటిది ఎంకరేజ్మెంట్తో లేడనుకోండి, ఆయన లేని సందర్భంలో ఏం జరుగుతుంది, సో లేదా ఆయన హ్యూమిలేట్ చేస్తున్నాడు, లేదా ఆయన ప్రాపర్ రీజన్ ఇవ్వకుండా, ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ప్రతిదానికి నిందిస్తున్నాడు, అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీడు షట్ డౌన్ అయిపోతాడు. దీన్ని ఆలోచించడు, దీనికి దూరంగా వెళ్ళిపోతాడు. అందులో ఎంతమంది పిల్లలు ఛాలెంజింగ్గా తీసుకుని నేను అయినప్పటికీ నేను ఎదగాలనేటువంటి పిల్లలు చాలా మంది తక్కువ మంది ఉంటారు. సో ఇదివరకు కొంతమంది ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మరీ తక్కువ అయిపోయారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఆ రెండు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు పర్టికులర్లీ ఆ సబ్జెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ని ఎక్కువ మంది ఎందుకు భయపడతారు, దానికి రీజన్ ఏమిటి, చాలా అర్థం చేసుకోవాలి. ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను, మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎక్కడ బీజం పడుతుంది అంటే ఆ భయానికి బీజం ఎక్కడ పడుతుంది అనేది మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏమిటంటే, డివిజన్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ ఎడిషను, ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ వస్తాయి చిన్నప్పుడు, అక్కడ బీజం పడుతుంది. ఎందుకంటే మీకు ఎడిషన్స్ వరకు ఓకే, సబ్ట్రాక్షన్ వరకు ఓకే, మల్టిప్లికేషన్ ఓకే. సో ఈ మల్టిప్లికేషన్ వస్తే డివిజన్ ఈజీగా చేయగలుగుతాడు. ఈ మల్టిప్లికేషన్ దగ్గర నెగ్లెక్ట్ చేశాడు అనుకోండి, డివిజన్ కష్టం అయిపోతుంది. డివిజన్ కష్టం అయిపోయింది అనుకోండి, ఫ్రాక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇది కంప్లీట్గా మల్టిప్లికేషన్ డివిజన్. చూసారు, ఇక్కడ ఈ లింక్ కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ లింక్ కట్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఇది కష్టం అయిపోతుంది, ఇక్కడ ఇది కష్టం అయిపోతుంది. ఎప్పుడైతే ఇది కష్టం అయిపోయిందో ఆటోమేటిక్గా దాని మీద భయం పెరిగిపోతుంది. సో ఇది ఇంటర్ కనెక్టెడ్ అనమాట అండి. అంటే పర్టికులర్లీ మ్యాథ్స్లో ఎందుకు ఎక్కువ మంది భయపడతారు అనే దాన్ని ప్రాతిపదికగా చేసుకుని మన ఆలోచన మొదలు పెడితే ఫస్ట్ బేజం ఎక్కడ పడుతుంది అనమాట అండి. ఆ తర్వాత ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క స్కిల్ని డామినేట్ చేస్తుంది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఫండమెంటల్గా ఇది. సార్ ఇప్పుడు పిల్లలు ప్రాక్టికల్గా చదువుతారు, అంటే కొంతమంది టీచర్స్ ప్రాక్టికల్గా చేసి చూపించడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది సార్ పిల్లలకి క్లాస్ రూమ్లో, దాన్ని ప్రాజెక్ట్ లాగా చూపించడం, అలా ప్రాజెక్ట్స్ ఇవ్వడము, వర్క్ ఇవ్వడం. సో ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
అంటే ప్రాక్టికల్ మెయిన్ ఇంపార్టెంటేనా? యా. సో అది వాళ్ళని ఆలోచించి చేసేటువంటి విధానం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజున ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఏ టెక్నాలజీ అయినా, ప్రతి టెక్నాలజీకి కూడా మ్యాథమెటిక్స్ అనేటువంటిది బేస్. ఓకే. అవును. సో ఆ మ్యాథమెటిక్స్ లేకుండా ఏ టెక్నాలజికల్ డెవలప్మెంట్ లేదు. ఏ ప్రోగ్రామింగ్ రాయాలన్నా, ఏ కోడింగ్ రాయాలన్నా సరే మ్యాథమెటికల్ లాజిక్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో అది లేకుండా ఇది తయారవుతుంది. అవును. రైట్. సో కానీ ఈ మ్యాథ్స్ ఎప్పటి నుంచి ఉంది? 100 ఇయర్స్, ఒక 300, 400, 500 ఇయర్స్ నుంచి ఇది డెవలప్ అవుతూ వచ్చింది. అదే మ్యాథమెటిక్స్ ఇప్పుడు అప్లికేషన్లోకి వచ్చింది. చూసారా? లాస్ట్ ఒక 78 ఇయర్స్ నుంచి అదే మ్యాథమెటిక్స్ అప్లికేషన్లోకి వచ్చింది. ఆ అప్లికేషన్లో వచ్చినటువంటి అప్పుడుకున్నటువంటి 300-400 సంవత్సరాల ముందున్నటువంటి థియరీ లాస్ట్ ఒక 78 ఇయర్స్ నుంచి అప్లికేషన్స్కి వచ్చి ఆ పూర్తి అప్లికేషన్స్ ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో చూసారా, అంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మొత్తం ప్రపంచాన్ని ఎంత ఈజీ చేసేస్తుంది, ఎంత దగ్గర చేసేసింది. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు అంతా కూడా అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీలు ఇదివరకు ఏంటంటే జాబ్లో సీనియర్ ఉండాలి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండాలి, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వేరే ఉంటాయి అని వాళ్ళకి వాల్యూ చేసేటట్టు వాళ్ళు. ఇప్పుడు ఎంఎన్సీలన్నీ కూడా ఎందుకు ఐఐటీస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి లేదా డిఫరెంట్ కాలేజెస్కి వచ్చి హైర్ చేసుకుంటాయి? ఎందుకు వీళ్ళని హైర్ చేసుకుంటాయి? చాలా యంగ్స్టర్స్ కదా వీళ్ళు, వీళ్ళకి అనుభవం లేదు కదా. ఎందుకు తీసుకుంటాయి? ఎందుకు తీసుకుంటాయంటే ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు, ఎవరు ఆలోచన ఏ ఇన్నోవేషన్కి దారి తీస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గూగుల్ ఉంది, అందులో ఆల్రెడీ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా. ఇప్పుడు గూగుల్ అనేటువంటిది ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి కంపెనీస్లో అదొకటి. ప్రతిదీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో అంత గొప్ప గొప్ప ఇన్నోవేషన్ చేసినటువంటి గూగుల్ మరి ఎందుకు ఈ కొత్త వాళ్ళని, ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకుంటారు? జస్ట్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ వాళ్ళని ఇంత శాలరీస్ ఇచ్చి ఎందుకు హైర్ చేసుకుంటారు? రైట్. సో ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఏ విధంగా అప్లై చేస్తాం, ఏ బ్రెయిన్ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, ఇప్పుడున్నటువంటి సొల్యూషన్ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎవరు కనిపెడతారు, ఆ ఆలోచన ద్వారా ఎవరి దగ్గర ఉంది అనేటువంటిది బేసిక్ పాయింట్. సో అది ప్రాక్టికల్ నాలెడ్జ్ యొక్క ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్కూల్స్లో ప్రతిదీ ప్రాక్టికల్గా చేయటం వల్ల వాళ్ళలో ఆ క్యూరియాసిటీ డెవలప్ అవ్వటం, వాళ్ళలో దానికి ఉన్నటువంటి వాల్యూ డెవలప్ అవ్వటం. సో తద్వారా వాళ్ళు దాని మీద మరింత వర్క్ చేయటం, ఆ వర్క్ చేయటం వల్ల మార్క్స్ ర్యాంక్స్ పెరగడం పక్కన పెట్టండి, దానికన్నా ముందు వాళ్ళలో ఆ ఆలోచన ధోరణిలో స్ట్రెంత్ రావటం, ఆ థింకింగ్ స్టైల్స్ పెరగటం, అది లాజికల్ థింకింగ్ కానివ్వండి, అనలిటికల్ థింకింగ్ కానివ్వండి, డిఫరెంట్ వేస్లో ఈ ఆలోచన ధోరణి అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకే వాళ్ళు ఆ విధంగా అప్లై చేయటానికి సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు. సార్ ఇప్పుడు మనకి ఒక్కో సబ్జెక్టు ఒక్కో రకంగా ఉంటుంది. సో మన సబ్జెక్ట్స్లో తీసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విధంగా చదవాలంటారా? అంటే ఏ విధంగా చదవాలంటారు? ఏ సబ్జెక్ట్కి ఎలా ఎఫర్ట్ పెట్టాలంటారు? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం పైన అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఒక వీడియో చేస్తాం. అవునవును. దాంట్లో చాలా వివరంగా రైట్. సో ఇప్పుడు లాంగ్వేజ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సోషల్ సైన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటిక్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క స్టైల్ ఒక్కోలా ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో మెమరీ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో మోర్ ప్రాక్టీస్ అవసరం అవుతుంది. సో ఒక్కొక్క దాంట్లో మెమరీ రిటెన్షన్తో పాటు ప్రాక్టీస్ అవసరం అవుతుంది, ఒక్కొక్క దాంట్లో మోర్ అప్లికేషన్స్ అవసరం అవుతుంది. సో ఒక్కొక్కది ఒక్కొక్క యూనిక్ స్టైల్. సో దాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్, సైన్స్ మోర్ ఎఫర్ట్ అవసరం ఇనీషియల్గా. ఇప్పుడు ఫిజిక్స్లో మినిమం ఎఫర్ట్ లేదా రిలేటివ్లీ ఇంపార్టెంట్గా మనకి ఆ అవసరమైన ఎఫర్ట్ మనం ఫిజిక్స్లో ఇవ్వగలిగితే ఆ తర్వాత ఫిజిక్స్ చాలా ఈజీ అయిపోతుంది. కరెక్ట్. సో మ్యాథ్స్లో ఎప్పటికప్పుడు మోర్ ఎఫర్ట్ అవసరం అవుతుంది, మోర్ ప్రాక్టీస్ అవసరం అవుతుంది. సో అలాగే సోషల్ సైన్స్, లాంగ్వేజ్కి వచ్చేటప్పుడు మోర్ రిటెన్షన్ అవసరం అవుతుంది, రిపీట్ చేయవలసిన అవసరం ఉంటుంది, స్పేషల్ లెర్నింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే లెర్నింగ్కి వచ్చేటప్పటికి మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టుగా ఎమోషనల్ రిలేషన్షిప్, కాగ్నిటివ్ రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్,
ఇవి బలపడకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఈ విషయం తెలియక పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఇక్కడ చదవట్లేదని ఈ స్కూల్ కాకపోతే ఆ స్కూల్, ఆ స్కూల్ కాకపోతే ఈ స్కూల్, లేదా ఇవన్నీ కాకపోతే ట్యూషన్స్, ఈ ట్యూషన్ బాగోలేదని ఆ ట్యూషన్, ఈ కోచింగ్ కాకపోతే ఆ కోచింగ్. అరే అసలు ఈ ఈ బేసిక్ ఇది స్ట్రెంత్ అని అవ్వకుండా ఇది అవ్వదు. సో ఇది అయినప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఇది అవుతారు. సో కొంచెం మంచి ఇన్పుట్స్ ఉంటే ఇంకొంచెం మంచిగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. అసలంటూ ఇది లేకుండా మీరు ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్ అనుకున్నా ఎక్కడ జాయిన్ చేసినా ఫలితం ఉండదు. సరే ఇప్పుడు ఈ 3 పాటించాలంటే ఎంతవరకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంటారు? సో ఇది కాంబినేషన్ అండి. ఇప్పుడు పర్టికులర్లీ నేను మొట్టమొదటి చెప్పాను ఎమోషనల్ రిలేషన్షిప్ అని. అది మేజర్ పార్ట్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? టీచర్ మీద డిపెండ్ అయి ఉంది. సో రెండోది ఉంది కాగ్నిటివ్ రిలేషన్షిప్. ఈ కాగ్నిటివ్ రిలేషన్షిప్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఈ కాగ్నిటివ్ రిలేషన్షిప్ అనేది ఇటు ఎమోషనల్ రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్, ఈ రెండు బలపడితే కాగ్నిటివ్ రిలేషన్షిప్ ఇంకొంచెం ఎక్కువ బలపడడానికి అవకాశం ఉంది. సో ఆ మైండ్ సెట్ పిల్లవాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇది మేజర్ రోల్ టీచర్ మీద ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ యొక్క పాత్ర ఎక్కడి వరకు ఉంటుంది? పేరెంట్స్ పాత్ర ఎమోషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం వరకే ఉంటుంది. వీళ్ళు ప్రతిదానికి లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం అనేటువంటిది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సో టీచర్ పాత్ర లెర్నింగ్లో ఎక్కువ ఉంటుంది. పేరెంట్ ఏమిటంటే ఈ లెర్నింగ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూసారా, ఈ లెర్నింగ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్కి అవసరమైనటువంటి ఎమోషనల్ సపోర్ట్ ఆయన రోలు వస్తుంది. సరే ఇంకొక క్వశ్చన్, కొంతమందికి టీచర్ నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. కాకపోతే టీచర్ మనకి ఉంటారు అక్కడే. అలాంటప్పుడు మనకి పేరెంట్స్ ఎలా సపోర్ట్ ఇవ్వాలంటారు? అంటే టీచర్ నచ్చకుండా కొంతమంది చదవరు, అసలు టీచర్ పాలే చెప్పట్లే అని చెప్పి, కానీ కొంతమందికి టీచర్ నచ్చుతారు. సో అలాంటప్పుడు పేరెంట్స్ తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ఇది డిఫరెంట్ గ్రూప్స్లో చూడాలండి. అంటే ఇప్పుడు సపోజ్ బాగా చిన్నపిల్లలు ఉన్నారు, అంటే 5th grade 6th grade ఇట్లా ఉన్నారు. అప్పుడు టీచర్ నచ్చకపోవడం అంటే టీచర్ తప్పు అవుతుంది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ కొంచెం స్థాయి పెరిగింది, 8th 9th 10th లేదా 11th 12th వచ్చేటప్పటికి, హయ్యర్ క్లాస్కి వచ్చేటప్పటికి పిల్లల్ని మనం ఇండిపెండెంట్గా తయారు చేయాలి. పేరెంట్స్ అయినా మీరైనా నేనైనా సరే మొత్తం అందరినీ మనం మార్చలేము. ఇప్పుడు ఒక క్లాస్కి ఒక 5 టీచర్స్ వస్తున్నారు అంటే అందరూ అన్ని రకాలుగా ఉంటారు. అందరూ అంత పాజిటివ్గా ఉండేటట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అయినప్పటికీ మన పిల్లవాడికి లైఫ్ అది, మన పిల్లవాడికి ఇంపార్టెంట్ ప్రతి సబ్జెక్టు కూడా. సో పిల్లల్ని ఇండిపెండెంట్గా తయారు చేయాలి. సో టీచర్ని రెస్పెక్ట్ చేస్తూనే వాళ్ళ నుంచి ఎంతవరకు తీసుకోగలరో అంతా వాళ్ళు తీసుకునేటువంటి విధంగా తయారు చేయగలరు, రైట్? సో అదేమవుతుందంటే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నట్టుగా, మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా పరిస్థితులు ఉండవు, మనసులు ఉండవు. అయినప్పటికీ ఈ సోషల్ కొలాబరేషన్లో ఏంటి, మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం సాధించాలి కదా. అవునవును. సో దానికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటిది, ఆ రెస్పాన్సిబిలిటీ మనం పెంచాలి, ఆ ఇండిపెండెంట్నెస్ని తీసుకురావాలి. సో మీరు చెప్పిన విధంగా సెల్ఫ్ రిలయంట్ చేసే పిల్లల్లో, అది సెల్ఫ్ రిలయంట్కి కనుక పిల్లల్లో ఉంటే టీచర్ పైన డిపెండ్ కాకుండా, పేరెంట్స్ పైన డిపెండ్ కాకుండా ఎగ్జాక్ట్లీ దే విల్ గ్రో. వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరో వాళ్ళని గౌరవిస్తూనే, టీచర్ని గౌరవిస్తూ, పేరెంట్స్ని గౌరవిస్తూ, వాళ్ళ నుంచి ఎంతవరకు తీసుకోవాలో అంతా హెల్ప్ తీసుకుంటూ వీళ్ళకు వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పని చేసుకోగలుగుతారు. సెల్ఫ్ రిలయంట్ నేర్చుకుంటే అన్ని విధాలుగా తోడ్పడుతుంది. కరెక్ట్. సరే ఇంకా పిల్లల్ని చూస్తుంటాం మనము, ఎక్కువగా సబ్జెక్ట్స్ కాకుండా కొంతమంది బయట నార్మల్ గేమ్స్ పెడుతూ ఉంటారు లాస్ట్ పీరియడ్ అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఎంటర్టైన్కి సంబంధించిన గేమ్స్ పెడుతూ ఉంటున్నారు, దాంట్లో కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ కొంతమంది మా పిల్లలు యాక్టింగ్ పంపిస్తే బాగుంటుంది స్టడీ కాకుండా అని కూడా ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇది ఇలాంటి కరెక్టే అంటారా, లేకపోతే స్టడీ కూడా ఇంపార్టెంట్ అంటారా? ఎలాంటి? సో ఇది ఎప్పుడూ కూడానండి అన్నీ ఇంపార్టెంటే, కానీ వాళ్ళు డిఫరెంట్ వాటికి ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఏదో కొన్నిటితో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, దాన్ని నేర్చుకోవటం వల్ల వీటితో పాటుగా ఆ యాక్టివిటీస్, ఇప్పుడు యాక్టింగ్ అన్నారు, లేదా సింగింగ్ అన్నారు, డాన్సింగ్ అన్నారు, ఇలా లేదా ఏదైనా గేమ్స్లో కొంత ఎక్స్పర్టీస్ సంపాదించడం
అంటే సెపరేట్‌గా స్కూల్‌లో సార్ మనకి టీచర్ ఉంటారు. అంటే డాన్స్ టీచర్ అని చెప్పేసి ఉంటారు సెపరేట్‌గా కూడా. గేమ్స్ టీచర్ అని చెప్పేసి. దాంట్లో కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు పిల్లలు. ఎస్. సో, అందుకని చెప్పి. అంటే పిల్లలు యాక్చువల్‌గా చదువు కన్నా కూడా ఈ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కరెక్ట్ చూపుతారు. ఈరోజు ఎగ్జామ్ అంటే ఆ సబ్జెక్ట్ టీచర్ రాలేదు. ఆ! సో వెంటనే ఇలాంటి యాక్టివిటీ ఏదైనా వస్తే వాళ్ళు ఒక రకంగా చాలా ఫేస్ హ్యాపీ ఎంతో అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే ఈ యాక్టివిటీస్ అవసరం అండి. హ్మ్. ఎందుకంటే ఇవి జీవితాంతం వెళుతూ ఉంటాయి. హ్మ్. ఉండదు. సో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఒక గేమ్లో కొంత ఎక్స్పర్టీస్ సంపాదించుకోవడం కానివ్వండి, ఓకే. రైట్. లేదా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ఏదైనా ఒక యాక్టివిటీలో లేదా 2-3 యాక్టివిటీస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ సంపాదించుకోవడం కానివ్వండి, ఇది లైఫ్ లాంగ్ వీళ్ళతో ట్రావెల్ చేస్తాయి. హ్మ్. వీళ్ళ లైఫ్లో వాళ్ళు రిలాక్స్ అవ్వటానికి ఇవన్నీ కూడా మార్గాలు అవుతాయి. సో ఇవేమీ లేకపోతే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా ఇదే యాక్టివిటీలో మనం పెంచుకుంటూ పోతే ఓన్లీ చదువు మాత్రమే వీళ్ళు ఏమవుతారంటే డిసిప్లిన్డ్గా ఆ పిల్లలు ఉంటారు. కానీ అడల్ట్గా అయినప్పుడు అంటే మధ్య వయసుకు వచ్చేటప్పటికి చాలా వీక్గా అయిపోతారు. ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు మార్కులు రావటం వేరు, ర్యాంకులు రావటం వేరు. హ్మ్. ఈ సపోర్టింగ్ సిస్టమ్ వాళ్ళకి అలవాటు లేకపోతే, హ్మ్. మనం మాట్లాడుతున్న చాలా పాయింట్స్ వీళ్ళకి రాకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ యాక్టివిటీస్ ఏమవుతాయి, వాళ్ళకి స్ట్రెస్ బరస్టర్స్ కూడా కింద కూడా తయారవుతాయి, హెల్ప్ చేస్తాయి. సార్ ఇప్పుడు మనకు చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటే ఒక చాప్టర్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక చాప్టర్లో ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు మనం కొంచెం లైట్గా తీసుకున్నా కానీ తర్వాత ఫ్యూచర్లో మనకు వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అలా? సో నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు పైన ఒక ఇటుక బరువును పెట్టాం, రైట్? సో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ నెత్తి మీద కూడా ఒక ఇటుక బరువును పెట్టాం. సో ఇద్దరి మీద సేమ్ పెట్టాం. మీకు ఎలా అనిపిస్తుంది? అలే ఇక్కడేమో ఒకటే పెట్టారు, ఇక్కడ ఇంకొక 4-5 పెట్టచ్చు కదా అనిపిస్తుంది కదా, కదా? రైట్? వీళ్ళు మోయగలరు కదా అనిపిస్తుంది కదా. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చిన్నప్పుడు అంటే 10th వరకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి పిల్లలకి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. రైట్? సో సుమారుగా 6 సబ్జెక్టుల వరకు ఉంటాయి, అవునండి? మరి అదే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి కదా. మళ్ళీ డిగ్రీకి వెళ్ళేటప్పటికి లేదా పిహెచ్డీకి వెళ్ళేటప్పుడు ఇంకా తగ్గిపోతాయి కదా. ఒక్కొక్క దాంట్లోని ఒక్క పార్ట్లోకి, ఇప్పుడు పిహెచ్డీకి వెళ్ళారు, ఒక సబ్జెక్ట్లోనే ఒక పార్ట్ మీద రీసెర్చ్ ఉంటుంది. అవును సార్, పీజీ అయినా అంతే కదా. మరి ఇదే అంటే చిన్నప్పుడు తక్కువ ఉండి పెద్ద అయ్యే కొరకు పెరగాలి కదా. అంటే అన్ని రిలేట్ అయి ఉంటాయి కదా సార్ ఫ్యూచర్కి వెళ్ళేసరికి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే అండి, చిన్నప్పటి వరకు కూడా ఆ మైండ్ ఏదైతే డెవలప్ అవుతుందో ఇది 360 degreesలో డెవలప్ అవ్వటానికి దోహదం చేసేటువంటివి ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు లాంగ్వేజెస్ ఒక స్ట్రెంగ్త్ని ఇస్తే, సోషల్ సైన్స్ ఒక స్ట్రెంగ్త్ని ఇస్తాయి, లేదా మ్యాథ్స్ సైన్స్ అనేటువంటి ఒక స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే 10th వరకు కూడా అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్. ఒక దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఇంకొక దాంట్లో తక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే అది నిజంగా ఎందుకు చూపుతున్నారు? ఆయనకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అందక చూపుతున్నాడా, ఇంట్రెస్ట్ రాక చూపుతున్నాడా, లేదా అసలు ప్రాక్టీస్ చేయకుండా చూపుతున్నాడా ఏంటనేది మనం ఆలోచించాలి. సో దానికి రీజన్ తెలుసుకోవాలి. సో అయినప్పటికీ ఒక దాంట్లో తక్కువ ఉంది అని అనుకునేటప్పుడు ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అనేటువంటిది, ఆ ఎఫర్ట్ పెట్టకపోవడం, ఇంకొక దాంట్లో ఎక్సెల్ అవుతున్నప్పుడు ఓకే. సో కానీ ఆ ఎఫర్ట్ అనేటువంటిది రైట్ వేలో ఉంది అని అనుకునేటప్పుడు అందుకే తర్వాత స్పెషలైజేషన్స్ వచ్చినాయి. ఓకే. సో ఆ స్పెషలైజేషన్స్కి వాళ్ళని మూవ్ చేస్తాం. సో కాబట్టి దాన్ని మరింత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రైట్ రీజన్. ఇది నిజంగా ఇన్పుట్స్ అందక జరుగుతుంది అనుకోండి, అది తప్పు అవుతుంది, రైట్? సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఎమోషనల్ రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. కాగ్నిటివ్ రిలేషన్షిప్ అన్నాను, బ్రెయిన్ ఆర్గనైజ్ అవుతుంది. సోషల్ రిలేషన్షిప్ అన్నాను, బ్రెయిన్ ప్రొటెక్ట్ అవుతుంది. సో చూసారా, అంటే ఏ లెర్నింగ్లో అయినా సరే ఈ మూడింటి యొక్క కనెక్ట్ వాళ్ళని అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ వైపు ఆ పర్టికులర్ లెర్నింగ్లో తీసుకువెళ్తుంది. సో అందుకని మనం పిల్లలు చదవనప్పుడు మనం చూడాల్సినటువంటిది స్కూల్స్ మార్చడము, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మార్చడము కాదు, ఇది కాదు.
సో అందుకన్నా ముందు మనం చూడాల్సినటువంటి వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ ఫోకస్. Hmm. ఆ ఎఫర్ట్, ఫోకస్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేటప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 పాయింట్స్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎప్పుడైతే ఆ పాయింట్ని స్పెసిఫిక్గా మనం చెప్పగలుగుతామో ఆ పిల్లలు ఆటోమేటిక్గా ఆ చేంజ్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వాళ్ళు చేసేటువంటి ఎఫర్ట్, వాళ్ళు చేసేటువంటి ఎఫర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా యూజ్ అవుతుంది అందరికీ. దాదాపు అందరు పిల్లలు ఇలా ఉన్నారని చెప్పేసి ప్రతి పేరెంట్ అనుకుంటూ ఉంటారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.